హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండిలియాస్ ఇన్ సిడ్నీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మంచి రెస్పాన్స్ వస్తుంది. అది కాకుండా కామెంట్స్లో వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ వీడియోలో షార్ట్గా నేను మొత్తం క్లియర్గా చెప్దాము. ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. నేను ఒక వీడియో చేస్తే అనే ఒక రీజన్తో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. కమింగ్ టు ది వాళ్ళ డౌట్స్, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను లిస్ట్ రాసుకున్నా, మర్చిపోకుండా, ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా వాళ్ళకి క్లియర్గా చెప్దాము అని. సో ఒక బ్రదర్ వచ్చేసి నేను సెకండ్ వీడియోకో థర్డ్ వీడియోకో మీ స్టడీస్ మీ యూనివర్సిటీ మీద చెప్పండి బ్రదర్ అన్నారు. నేను అది చేయలేకపోయాను, ఎందుకంటే నాకు యూనివర్సిటీ ఇప్పుడు లేదు. నేను నా లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్లో చూస్తే నేను చెప్పాను కదా నాకు సమ్మర్ బ్రేక్ ప్రెజెంట్ అని. సో ఆ రీజన్ వల్లనే నేను అది చేయలేకపోయాను. యూనివర్సిటీ చూపించకపోవటం కూడా అదే రీజను. మేబీ నా ఆఫ్టర్ 1 మంత్ నాకు ఎట్లాగో స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లియర్గా యూనివర్సిటీ దగ్గరలోనే కొన్ని సీనరీస్ ఉంటాయి, లైక్ హార్బర్ బ్రిడ్జ్, డార్లింగ్ హార్బర్, ఒపెరా హౌస్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూపించడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఈ ఒక్క వీడియో నేను అది చేయలేకపోతున్నాను నా యూనివర్సిటీది. బట్ నా స్టడీ ఏంటి, నా యూనివర్సిటీ నేమ్ ఏంటి, నేనేం కోర్సు, ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. నాది మాస్టర్స్ ఇన్ ఐటీ, మేజర్ అండ్ సైబర్ సెక్యూరిటీ నా మేజర్ వచ్చేసి, అండ్ మైనర్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మేజర్ మైనర్ కంపల్సరీగా ఉంటుంది, ఏ యూనివర్సిటీ అయినా ఉంటుంది. నా యూనివర్సిటీ వచ్చేసి సెంట్రల్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, అది టౌన్ హాల్లో ఉంటుంది. వ్యూ బాగుంటుంది. నేను నా 10th ఫ్లోర్కి 12th ఫ్లోర్కి వెళ్తే వ్యూ చూస్తే సిటీ వ్యూ మొత్తం బాగుంటుంది. అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు నేను మాస్టర్స్ ఇన్ ఐటీ తీసుకున్నానంటే, నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో అదే ఫీల్డ్లో వెళ్తే మనకి బెస్ట్ అని నేను ఆ ఒక్క రీజన్తోనే తీసుకున్నా. అండ్ కమింగ్ టు ది సెకండ్ బ్రదర్ అడిగింది పార్ట్ టైం జాబ్స్ ఎలా మనం చూడాలి అని. మనం ఇక్కడికి వచ్చాక నేనైతే 3 చాయిసెస్ చెప్తాను, అంటే 3 స్టేజెస్ చెప్తాను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనం ఆన్లైన్లో సెర్చ్ చేయటం. గమ్ట్రీ అని, ఇండీడ్ అని, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. సో అందులోకి వెళ్ళి మన పార్ట్ టైం జాబ్స్ మనం మామూలుగా సెర్చ్ చేస్తే పార్ట్ టైం జాబ్స్ అని కొన్ని వస్తాయి. లీగల్ రైట్స్ ప్రకారంగా మనం ఏదైతే జాబ్ చేయగలమో అవి మనం చూస్ చేసుకొని దానికి అప్లై చేయొచ్చు. అది స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసి ఇక్కడికి వచ్చాక మీకు 1 or 2 డేస్లో మీకు కొంతమంది పరిచయం అవుతారు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే నేబర్స్, సంథింగ్ ఎవరో ఒకరు అయితే మీకు పరిచయం అవుతారు. వాళ్ళ సోర్సెస్ ద్వారా మనం ఎక్కడైనా జాబ్ ఉందా లేదా అని మనకి తెలుస్తుంది. సో వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని మనం వెళ్ళి మాట్లాడవచ్చు. రిఫర్ అంటే ఏం లేదు, పలానా వ్యక్తి నేనున్నాను, సో ఒకరు వచ్చారు, పలానా పర్సన్ వచ్చారు, మన దగ్గర ఏమైనా ఛాన్స్ ఉంటే చూడండి అని మనం వెళ్ళి వాళ్ళకి రెజ్యూమ్ ఇవ్వడం. అది రిఫర్ చేయడం అంటే వేరేది కూడా ఏముండదు, పెద్ద పని కూడా ఏముండదు. అండ్ థర్డ్ది వచ్చేసి మనం రెజ్యూమ్ తీసుకొని మన చుట్టుపక్కల ఎక్కడైతే షాపింగ్ సెంటర్స్ ఉంటాయో సబబ్స్లో అక్కడికి వెళ్ళి షాపింగ్ సెంటర్స్లో కొన్ని ఫుడ్ షాప్స్ కానీ ఇట్లా చాలా షాప్స్ ఉంటాయి అందులోనే షాపింగ్ సెంటర్లోనే మనం వెళ్ళి వాళ్ళకి రెజ్యూమ్స్ ఇచ్చేసి మన అవైలబిలిటీ, మన యూనివర్సిటీ గురించి కొంచెం మన గురించి చెప్పి ఇవన్నీ చేసి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయడం. ఇవ్వంగానే కాకుండా నెక్స్ట్ డే నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేసేది ఫస్ట్ ఇది అండ్ లాస్ట్ ఇది. ఫస్ట్ నేను చెప్పినట్టు లైక్ అప్లికేషన్స్ ఆన్లైన్లోకి వెళ్ళి మనం అప్లై చేయటం, ఇలాంటిది ఒకటి. లేదు అది ఒక ఫస్ట్ ఇది. థర్డ్ ఇది వచ్చేసి ఇన్ స్టోర్కి వెళ్ళటం, ఫిజికల్గా వెళ్ళి స్టోర్కి వెళ్ళి మనం రెజ్యూమ్ ఇవ్వటం. అట్లా ఇస్తేనే మనకి చాలా వరకు అక్కడ జాబ్ ఉంది అనేది తెలుస్తుంది. ఇది మనకి ఆన్లైన్లో కూడా కొన్నిసార్లు చూపించదు, కొంతమంది పెట్టరు కూడా. ఎందుకంటే పర్టికులర్గా నేను చెప్పేది సెకండ్ది కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, నైబర్స్ హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, బట్ అవతల పర్సన్ నుంచి కూడా మనకి ఆ రెస్పాన్స్ రావాలి కదా.
మనమైతే చూపిస్తాము. మనం ఏమనుకుంటాం చూపించంగానే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మనోజు నాకొక జాబ్ రిఫర్ చేస్తున్నాడు. సో, వస్తుందనే హ్యాపీలో వాళ్ళుంటారు. బట్ అవతల పర్సన్ నుంచి లేదమ్మా మన దగ్గర లేదు, జాబ్ లేదు అనంగానే మనం మనం గూడా రిగ్రెట్ ఫీల్ అవుతాం. అయ్యో! మనం అనవసరంగా ఒప్పుకున్నామే అని అట్లా. అంతకు మించి వేరేది గూడా ఏం లేదు. బట్ ఈ ఫస్ట్‌ది అండ్ లాస్ట్‌ది అయితే నా సజెషను. నెక్స్ట్ ఇంకో బ్రదర్ వచ్చేసి పే రేట్ అడిగారు. అండ్ అది గూడా నా జాబ్ గురించి, నా పే గురించి అడిగారు. బేసిక్‌గా ఏంటంటే అది ఇల్లీగల్ చెప్పటం ఇక్కడ. వేరే వాళ్ళ పేది చెప్పటం అనేది ఐ మీన్ నా పే వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది ఇక్కడ కొంచెం ఇల్లీగల్. అది చెప్పకూడదు. బట్ మీకు క్లారిటీ కోసమని ఏంటిదంటే పే ఎవరికైనా సరే మీరు చేసే జాబ్‌ని బట్టి, మీ జాబ్ రోల్‌ని బట్టి మీ పే ఉంటుంది. ఆ పే గూడా లీగల్ పేగానే వాళ్ళు ఇస్తారు. వేరే అంటే మీరు ఇక్కడ ఒక దగ్గర తక్కువ చేసి, ఒక దగ్గర ఎక్కువ ఇస్తున్నారంటే అట్లేమి ఉండదు. లీగల్ పేనే ఉంటుంది. సో, మీరు పే విషయంలో అయితే ప్రాబ్లమ్ లేదు. అండ్ పార్ట్ టైమ్స్ గూడా మనకి 100%కి 100% పార్ట్ టైమ్ దొరుకుతుంది. దొరకదు అనే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు కొంతమందికి ఎమ్మటే దొరుకుతాయి. కొంతమందికి టైం పడుతుంది. మనం ఇండియా నుంచి ఇక్కడికి రావాలంటే 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ ఒక వీసా కోసమనే మనం వెయిట్ చేసి టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడికి రాగానే జాబ్స్ మనకి దొరకాలి అంటే కూడా అది ఆల్మోస్ట్ టైం పడుతుంది. 1 వీకో, 10 డేసో. బట్ ఎట్ ది ఎండ్ మనకైతే ఒక జాబ్ అయితే పక్కా వస్తుంది. మీరు పార్ట్ టైమ్స్ ఏంటి అనేది అట్లయితే అనుకోకండి. నెక్స్ట్‌ది వచ్చేసి మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఎంత క్యాష్ క్యారీ చేయాలి అని అడిగారు. చూడండి, మనకి వీసా వచ్చేంత వరకు ఒక భయం ఉంటుంది. వీసా వస్తే అదొక బిగ్ అచీవ్‌మెంట్. ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ ఏంటో మనకి తెలుసు. ఆస్ట్రేలియాకి రావాలంటే ఆ ప్రాసెస్ ఎంత హెవీ ప్రాసెస్ అనేది మనకు తెలుసు. అది వీసా వచ్చి మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వచ్చాక ఆస్ట్రేలియాలో ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌లోనే వాళ్ళకి కొంచెం అంటే అంటే హార్డ్‌గా అయితే ఉండదు. కాకపోతే కొన్ని డిఫికల్ట్ క్వెషన్స్ అడుగుతుంటారు. ప్యూర్‌గా ఆన్సర్ చెప్పాలి. ఉన్నది లేనిది కల్పించి చెప్పి వాళ్ళని మనమే దొరికిపోయేలాగా చేస్తే ఇబ్బందవుతుంది. మనం ఏదున్నా ఓపెన్‌గా, స్ట్రెయిట్‌గా, కరెక్ట్‌గా ఆన్సర్ చేసేయాలి. అండ్ క్యాష్ విషయానికొస్తే మీరైతే ఎక్కువ క్యారీ చేయకండి. 2000 లేకపోతే 1500 మన ఆస్ట్రేలియన్ డాలర్స్ ప్రకారంగా 2000 1500 క్యారీ చేయండి. ఎందుకంటే ఎక్కువ క్యారీ చేసినా అదొక టెన్షను. మళ్ళీ అది ఎక్కడైనా మిస్ అయినా ఏదైనా సరే మనం 2000 రూపీస్ పోతేనే మనం ఆ రోజంతా ఒకలాగా ఫీల్ అవుతాం. అట్లాంటిది $2000 పోతే మనకి అది ఇండియన్ కరెన్సీలో ఎంతో మీకు ఐడియా ఉంటుంది. సో, తక్కువే క్యారీ చేయండి. ఏమీ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ మోరోవర్ మనకి ఎట్లాగో లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కోసమని మనం ఒక ట్రావెల్ కార్డు మనం క్యారీ చేస్తాము. సో, ఇష్యూ అయితే ఏముండదు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి పీటీఈ, ఐఎల్టీఎస్ ఈ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఎగ్జామ్స్‌లో కూడా బేసిక్‌గా 2 ఒకటే మోడల్ ఎగ్జామ్స్. ఒకటేమో పీటీఈ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, ఐఎల్టీఎస్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు మనం పర్సన్ టు పర్సన్ కొన్ని టెస్ట్ ఇవ్వాలి. పీటీఈ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నా పర్సనల్‌గా నేను ఎక్కువ ఇష్టపడేది పీటీఈ. ఎందుకంటే పక్కన మనం ఇప్పుడు నేనైతే మీతో ఎట్లా ఫ్రీగా ఫోన్ చూసుకుంటూ మాట్లాడుతున్నానో అంతే ఫ్రీగా కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాస్తాము. పీటీ అండ్ ఐఎల్టీఎస్. ఇప్పుడు పీటీ వచ్చేసి 60 పాయింట్స్ సంథింగ్ ఏదో ఉండాలి స్కోరు. అండ్ ఐఎల్టీఎస్ వచ్చేసి 6.5 7 ఉండాలి. సో, దాని స్కోర్ మనం మెయింటైన్ చేస్తే మనకి కొంచెం మంచి యూనివర్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కోర్ మంచిగా వస్తే ఏంటి అంటే మనకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి స్కోర్ వస్తే మంచి స్కాలర్షిప్ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్. అండ్ పీటీఈలో కూడా మనం యూట్యూబ్లో చూసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వచ్చు. పీటీ అంత డిఫికల్ట్ అయితే ఏమి ఉండదు. కంపేర్ టు ఐఎల్టీఎస్ పీటీఈ కొంచెం అయితే ఈజీగానే ఉంటుంది. చాలామంది నా బీటెక్ ఫ్రెండ్స్ కూడా 2-3 నా పీటీఈ స్కోర్ కార్డ్ పెట్టు, లేదా పీటీఈ ఎట్లా రాసావు, నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు, ఇవన్నీ అడిగారు నా బీటెక్ ఫ్రెండ్సే. సో, వాళ్ళకు కూడా ఈ వీడియో అర్థమవుతుందేమో. ఈ వీడియో చూస్తే అనే ఒక క్లియర్ ఐడియాతోనే అన్నీ ఎవరెవరైతే డౌట్స్ అడిగారో వాళ్ళందరికీ కలిపి ఒక వీడియో తీస్తే
ఒక ఐడియా వస్తుంది అనే రీజన్‌తోనే ఇప్పుడు ఈ వీడియో. అండ్ నా యూనివర్సిటీ వచ్చేసి సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ రైట్. సో, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరెళ్లి చూడండి. లైక్ ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, కోర్సెస్ ఏమేమి ఉంటాయి, మనకి ఏ కోర్స్‌కి మనకి ఎంత స్కోర్ రావాలి, పీటీ స్కోర్ గానీ, ఐఎల్ స్కోర్ గానీ ఎంత ఉండాలి, ఇయన్నీ మీకు ఒక ట్యూషన్ ఫీ ఎంత, ఇయన్నీ ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మేబీ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అదే ఇందాక చెప్పినట్టే స్టార్టింగ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళే చూస్తారు అని నార్మల్‌గా చేసుకుంటూ పోతున్నా. బట్ కొంచెం సీరియస్‌నెస్ వచ్చింది నాకు. ఆ వీడియోస్ కింద కామెంట్ చేయడం, వాళ్ళంతా డౌట్స్ అడగటం. నేను కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేకపోయాను. సో, నేను ఒక వీడియో తీస్తే ఎంత వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మళ్ళీ వాళ్ళకి డౌట్స్ ఉన్నా సరే ఇన్‌కేస్ కింద కామెంట్లు అడుగుతారు. వీడియో తీసి పెడితే బాగుంటుంది అనిపించి ఇప్పుడు ఈ వీడియో. నాకు పైగా ఇంకొక 1.5 అవర్‌లో షిఫ్ట్ ఉంది. అయినా సరే కూర్చొని క్లియర్‌గా చెప్పేసి ఒక 1 అవర్‌లో మొత్తం వీడియో కంప్లీట్ చేసేసి షిఫ్ట్‌కి వెళ్ళిపోదాము అని ప్లాన్‌తోనే చేస్తున్నాను. మీకు ఇదే కాదు, ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ చేయండి, లేదా ఇన్స్టాలో డీఎం చేయండి. నా ఇన్స్టా ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, చూసి డీఎం అయినా చేయండి, కామెంట్ అయినా చేయండి. ఒకటైతే నేను కన్ఫామ్‌గా చెప్పగలను, నాకు తెలిస్తే నేను ఎమ్మటే తీసి పెట్టగలను, లేదా ఎమ్మటే రిప్లై ఇవ్వగలను. నాకు తెలియలేదు అంటే తెలుసుకొనైనా చెప్తాను. అంతేగాని సగం తెలిసి సగం తెలియక సగంతో నేను చెప్పి మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని నేను టైం తీసుకున్నా సరే కరెక్ట్ ఆన్సర్ చెప్దాము అనే ఒక రీజను. డిలే అయినా సరే అదే రీజను తప్ప వేరేదైతే ఏముండదు. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇలాగే మీ కామెంట్స్, మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, అడగండి. నేను చెప్పడానికైతే 100%గా అవైలబుల్గా ఉంటాను. మోరోవర్ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇంతే ఉండాలి. అందరు కూడా మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు అయితే. ఇంతే సపోర్ట్ చేస్తుండండి. నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. వన్స్ నాకు యూనివర్సిటీ స్టార్ట్ అవుతే నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఈ సబర్బ్స్లో ఏంటంటే అన్ని చుట్టుపక్కలంతా హౌసెసే ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. నా వర్క్ ఇల్లు ఇదే తప్ప నాకు వేరే ప్రపంచం అంటే కూడా నాకు ఇక్కడికి వస్తే అంటే ఈ సబర్బ్స్లో ఉంటే మనకి ఏం తెలియదు కూడా. టు బి ఫ్రాంక్‌గా చెప్పాలంటే మనకి ఆ డైలీ లైఫ్ ఎట్లా నడుస్తుందా అనేదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో, నాకు వన్స్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతే బస్సెస్ ఏంటి, బస్ సిస్టమ్ ఏంటి, ఇక్కడ ట్రైన్ టు ట్రైన్ మారాలంటే కూడా ఏంటి సిస్టమ్ ఏంటి, ఇవన్నీ ఒకటి కాకపోతే ఒకటి ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ఉంటాయి. ఇక్కడ ఏముంది, ఇంటి నుంచి వర్క్ నుంచి ఇంటికి, ఇదే తప్ప నాకైతే వేరేది ఏంది దొరకట్లేదు. మీకు కొత్తది చూపిద్దాము అనటానికి అదొక్క రీజన్ వల్ల, వేరేదైతే ఏమీ లేదు. సో, హోప్‌ఫుల్లీ తొందరగా ఈ 1 మంత్ తొందరగా గడిచిపోవాలనుకుంటున్నాను. ఈ తొందరగా ఫాస్ట్‌గా అయిపోతే ఇక నా యూనివర్సిటీ స్టార్ట్ అవుతే మంచి వీడియోస్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. 100%గా పెడతాను. ట్రై చేయటం కాదు, 100%గా డైలీ ఒక వీడియో పెట్టడమో, లేకపోతే 2 డేస్కి ఒకసారి ఒక వీడియో అప్లోడ్ చేయటమో చూస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.